అక్యుపంక్చర్ చికిత్సలో మనం ఎటువంటి మందులు వాడడం కనుక మనకి అక్యుపంక్చర్లో అంటే మినిమం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు దగ్గర అక్కడ లోకల్గా కొంచెం 1 or 2 డ్రాప్స్ బ్లడ్ రావడం లేదా మైల్డ్గా ఇప్పుడు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఇక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా ఉండడం. మెయిన్గా మనము మందులు మనం అవాయిడ్ చేయగలుగుతాం. మందులు లేకుండా మనం రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ ఇవ్వకుండా మనం ఎటువంటి డిసీజ్ అయినా కానీ పెయిన్ఫుల్ డిసార్డర్ అయినా సిస్టమిక్ డిసార్డర్స్ అయినా రూట్ కాజ్కి వెళ్ళి మనం ట్రీట్ చేసే అవకాశం అక్యుపంక్చర్ కల్పిస్తుంది. ఎందుకంటే ఆ మెరిడియన్ బ్లాక్స్ క్లియర్ చేస్తాం. మెరిడియన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇన్ అండ్ యాంగ్ దాని కపుల్ ఆర్గన్లో ప్రాబ్లం ఉందా, లేదా 5 ఎలిమెంట్స్లో ఎక్కడ డిస్టర్బ్ అయ్యి మనకి ఈ డిసీజ్ ఎలా వచ్చింది అనేది మనం రూట్ కాజ్కి మనం తెలుసుకొని ఆ రూట్ కాజ్లో ఆ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం కనుక వితౌట్ ఎనీ మెడిసిన్స్ రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేసి మళ్ళీ తర్వాత మనం ఎటువంటి డ్రగ్స్ లేకుండా ట్రీట్ చేసే అవకాశం ఉంది కనుక యాక్యుపంక్చర్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తుంది. అందుకే అంటే వేరే ఇప్పుడు ఆల్రెడీ వాడుతున్న మెడిసిన్స్ కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. మెడిసిన్స్ లేకుండా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యంగా రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ యాక్యుపంక్చర్లో ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసేది కూడా చాలా మంచి ఒక యాక్షన్ యాక్యుపంక్చర్కి. ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల మనకి ఎన్నో డిసీజెస్ ఆటోమేటిక్గా మనం రూట్ అవుట్ చేయొచ్చు. బాడీలో డిసీజ్ని ట్యాకిల్ చేసే శక్తిని మనం పెంచే అవకాశం ఉంది. సో అందుకని యాక్యుపంక్చర్ ఇప్పుడు లైమ్ లైట్లోకి వస్తుందండి. యాక్యుపంక్చర్లో మనం అన్ని రకాలుగా మనం ట్రీట్ చేయొచ్చు అండి. అన్ని రకాల డిసీజెస్ని మనం తప్పకుండా ట్రీట్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యాక్యుపంక్చర్లో వేరియస్ యాక్షన్స్ ఉన్నాయి. ఒక అనల్జెసిక్ ఎఫెక్ట్ వల్ల మనం ఆల్ పెయిన్ఫుల్ డిసార్డర్స్ ట్రీట్ చేయొచ్చు. అట్లాగే పెయిన్ఫుల్ డిసార్డర్స్ అంటే మనం హెడేక్ దగ్గర నుంచి హెడేక్ మొదలుకొని మనకి మైగ్రేన్, హెడేక్, తర్వాత సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఫ్రోజన్ షోల్డర్, సియాటికా, మళ్ళీ తర్వాత బ్యాక్, నీ పెయిన్స్, హీల్ పెయిన్స్, ఇట్లాంటి ఎటువంటి పెయిన్ అయినా కానీ మనకి యాక్యుపంక్చర్లో చాలా మనకు చక్కటి నివారణ ఉంది. అనల్జెసిక్ ఎంత పోటెంట్ యాక్షన్ అంటే అనల్జెసిక్ ఎఫెక్ట్ మన యాక్యుపంక్చర్లో అంత మనకి అట్లాంటి పాయింట్స్ ఉన్నాయంటే మనకి ఈవెన్ క్యాన్సర్ పెయిన్ కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. క్యాన్సర్ క్యూర్ చేయవచ్చు అని నేను అనట్లేదు. క్యాన్సర్ కొన్నిసార్లు ఆ పెయిన్ చాలా పవర్ఫుల్ పెయిన్ ఉంటుంది. అది పవర్ఫుల్ మెడిసిన్స్ ఇచ్చిన పోటెంట్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ మనకు ఆ పెయిన్ కంట్రోల్ కాదు. అట్లాంటి పెయిన్ కూడా మనం యాక్యుపంక్చర్లో కంట్రోల్ చేయొచ్చు. అట్లాగే యాక్యుపంక్చర్ ఈ పెయిన్ యాక్షన్ అనేది దాని ద్వారా మనకి అనల్జెసిక్ ఎఫెక్ట్ తీసుకురావచ్చు. ఈ అనల్జెసిక్ ఎఫెక్ట్ వల్ల మనకి యాక్యుపంక్చర్ అనస్థీషియా అనేది కూడా ఒక సపరేట్ సైన్స్గా మనం ఇవాళ చూస్తున్నాం. అంటే యాక్యుపంక్చర్ కొన్ని పాయింట్స్లో 1-2 పాయింట్స్ మనం స్టిమ్యులేట్ చేస్తూ అనస్థీషియా ఎఫెక్ట్ తీసుకురావచ్చు. మనం మేజర్ సర్జరీస్ కూడా వితౌట్ ఎనీ అనస్థీషియా మనం పర్ఫామ్ చేసే అవకాశం ఉంది యాక్యుపంక్చర్లో. సో పెయిన్ఫుల్ అనల్జెసిక్ ఎఫెక్ట్ ఒకటి వల్ల మనకి పెయిన్ఫుల్ డిసార్డర్స్ అనేవి ట్రీట్ చేయొచ్చు. అట్లాగే దానికి ట్రాంక్యులైజింగ్ అండ్ సెడేటివ్ పాయింట్స్ ఉన్నాయి బాడీలో. సో వాటి ద్వారా మనం ఆల్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ మనం ట్రీట్ చేయొచ్చు. ఇన్సామ్నియా, డిప్రెషన్, మెంటల్ రిటార్డేషన్, మళ్ళీ తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్, మైండ్కి సంబంధించిన ఎపిలెప్సీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఈ ట్రాంక్యులైజింగ్ అండ్ సెడేటివ్ పాయింట్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. అట్లాగే హిట్ పాయింట్స్ అంటాం, హోమియోస్టాటిక్, ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ అండ్ టోనిఫికేషన్ పాయింట్స్. ఇవి చాలా మంచి యాక్షన్ యాక్యుపంక్చర్లో. హోమియోస్టాటిక్ మెకానిజం ద్వారా మనం ఆల్ సిస్టమిక్ డిసార్డర్స్లో మనం ఈ పాయింట్స్ను ఉపయోగించి బ్యాలెన్స్ చేసే ప్రక్రియ అన్నట్టు. ఇప్పుడు హైపోగ్లైసీమియాకి, హైపర్గ్లైసీమియాకి, అట్లాగే హైపర్ టెన్షన్కి, హైపోటెన్షన్కి, హైపర్థైరాయిడిజంకి మనం ఈ పాయింట్స్ని తీసుకొని మనం బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది. ఆల్ ఎంజైమ్స్, మళ్ళీ తర్వాత అంటే హార్మోన్స్ అన్నీ మనం బ్యాలెన్స్ చేసే అవకాశానికి మన ఈ హోమియోస్టాటిక్ మెకానిజం ఆఫ్ యాక్యుపంక్చర్ కల్పిస్తుంది. అట్లాగే హోమియోస్టాటిక్ కాకుండా మనకి ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పవర్ అయితే మన అంటే యాక్యుపంక్చర్లో చాలా మంచి యాక్షన్ అండి. ఈ పవర్ ద్వారా మనం యాక్యుపంక్చర్లో మనం ఎటువంటి డిసీజ్నైనా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆల్ ఇన్ఫెక్షన్స్ డిసార్డర్స్ కానీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ సప్రెస్ అయితే వస్తుంది. ఈ పాయింట్స్ ద్వారా ఎయిడ్స్ లాంటి డిసీజ్ కూడా మనం కంట్రోల్ చేయడం చూస్తూ ఉన్నాం యాక్యుపంక్చర్లో. విత్ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ యాక్యుపంక్చర్ ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ చేసే పాయింట్స్, మళ్ళీ తర్వాత కొన్ని హెర్బ్స్ కలిపి ఎయిడ్స్ని మనం చైనా వాళ్ళు పెద్ద లార్జ్ స్కేల్లో ట్రీట్ చేయడం చూస్తూ ఉన్నాం. సో దానికి అక్యుపంక్చర్లో ఇంత మంచి రిజల్ట్ రావడానికి ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పవర్ ఒకటి, అట్లాగే టోనిఫికేషన్ పార్ట్ కూడా మనకి చాలా మంచి హెల్ప్ చేస్తుంది బాడీలో.
సో ఈ టోనిఫికేషన్ అంటే మనం బాడీలో ఎనర్జీ ఇవ్వచ్చు. ఎనర్జీ వితౌట్ ఎనీ ఒకసారి మనం కంటిన్యూస్గా గ్లూకోజ్ లెక్క ఇచ్చిన బి కాంప్లెక్స్లో ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చిన బాడీలో అసిమ్యులేషన్ లేకపోవచ్చు, పేషెంట్ రికవర్ కాలేకపోవచ్చు. కానీ ఈ పాయింట్స్ ద్వారా ఆటోమేటికలీ ఎనర్జీ మనం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ డిసీజ్ అని కాదు, మనకి ఎటువంటి డిసీజెస్ అయినా మనం అక్యుపంక్చర్లో ట్యాకిల్ చేసే అవకాశం ఉందండి. అక్యుపంక్చర్ మన బాడీలో మనం ట్రీట్ చేస్తున్నాం. మనకి బాడీలో ప్రాబ్లం ఉంది, బాడీలోనే మనం మ్యానిపులేట్ చేస్తున్నాం. బాడీలో ఉన్న ఎనర్జీ మెరిడియన్స్లో ప్రాబ్లం వస్తే వాటిలో ఉన్న బ్లాక్స్ని మనం క్లియర్ చేస్తూ మనం ట్రీట్ చేస్తాం. ఇంకా ఏజ్కి ఏమి లిమిట్ లేదండి. దీంట్లో మనకి మేము చిన్నప్పుడు 1 year బేబీ నుంచి కూడా మేము ట్రీట్ చేస్తాం. ఆప్టిక్ అట్రఫీ, రెటినైటిస్ పిగ్మెంటోసా, ఆప్టిక్ అట్రఫీ, సెరిబ్రల్ పాలసీ పేషెంట్స్, లేదా డిలేడ్ మైల్ స్టోన్ పేషెంట్స్ చిన్నప్పుడే వాళ్ళకి స్టార్ట్ చేసే అవకాశం ఉంది అక్యుపంక్చర్లో. అట్లాగే ఏజ్ కూడా ఏం లిమిట్ లేదు. పేషెంట్కి మరీ అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదు. ఇది చాలా సన్నటి నీడిల్స్ వాడతాం కనుక మనకి ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ అంటే ఇప్పుడు బాగా నీరసించిన పేషెంట్ కూడా అక్యుపంక్చర్ వర్క్ చేస్తుంది. బికాజ్ ఇన్సర్ట్ ఫ్యూ నీడిల్స్ వితౌట్ గివింగ్ ఎనీ మెడిసిన్ మింగడం కష్టం కొంతమంది కొన్ని స్టేజెస్లో. అట్లాంటి వాళ్ళకి మనం కొన్ని పాయింట్స్ ద్వారా మనం వాళ్ళ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, వాళ్ళ టోనిఫికేషన్ చేయొచ్చు, వాళ్ళ బాడీలో డిసీజ్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏజ్ మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మనం అక్యుపంక్చర్ తప్పకుండా ఇంప్రూవ్ చేయొచ్చండి. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ నీడిల్స్ తీసేసిన తర్వాత ఎస్పెషల్లీ స్కాల్ప్లో మనం నీడిల్స్ పెడితే కనుక స్కాల్ప్లో కొన్నిసార్లు పారాలిసిస్ వాళ్ళకి మనం మోటార్ ఏరియా తీసుకుంటాం, సెన్సరీ ప్రాబ్లం ఉంటే సెన్సరీ ఏరియా తీసుకుంటాం, పార్కిన్సోనిజం లేదా అట్లా ట్రెమర్స్ వచ్చే వాళ్ళకి కొరియోట్రెమర్ ఏరియా తీసుకుంటాము. అట్లాగే ఫుట్ మోటార్ సెన్సర్ ఏరియా అని ఉంది. మళ్ళీ తర్వాత ఇంకా మనకి మెమరీ ఇంక్రీజ్ చేయడానికి అట్లాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి మనకి స్కాల్ప్లో. స్కాల్ప్ అక్యుపంక్చర్ అది ఒక సపరేట్ సిస్టమ్ ఆఫ్ అక్యుపంక్చర్. అది ఆ సిస్టంలో మనం నీడిల్ పెట్టిన తర్వాత తీసేసినాక ఇంకొంచెం సేపు అయిన తర్వాత కూడా 1 drop ఇట్లా బ్లడ్ రావచ్చు. సో పేషెంట్స్కి మనం ముందే రీఎడ్యుకేట్ చేసి కొంచెం తీసేసిన తర్వాత కాసేపు ఆ కాటన్ ప్లగ్ కొంచెంసేపు పెట్టండి అని చెప్పి, బ్లీడింగ్ అయినా కానీ పెద్ద గాబరా పడాల్సింది ఏం లేదు. కానీ తల నుంచి 1 drop 2 drops బ్లడ్ వచ్చిన పేషెంట్స్ ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవాలి. నీడిల్స్ మేము తీసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందరికి చెప్తాం, నీడిల్స్ అన్ని కౌంట్ చేసి తీస్తాము. కానీ స్టిల్ ఎక్కడైనా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం బిజీ షెడ్యూల్లో కొన్ని ప్లేసెస్ నుంచి తీసేయలేకపోవచ్చు. సో పేషెంట్ కూడా ఒకసారి వాళ్ళకి పెట్టిన నీడిల్స్ వాళ్ళకి తెలుస్తాయి కనుక అన్నీ తీసారో లేదో చూసుకోవాలి. ఇంకెక్కడి నుంచి అయినా బ్లీడింగ్ అవుతుందో చూసుకోవాలి. ఎక్కడైనా మనకి నీడిల్ పెట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లిప్ మనం ఎలక్ట్రికల్ మెషిన్కి మనం స్టిమ్యులేటర్ కనెక్ట్ చేసినప్పుడు నీడిల్ బెండ్ అయ్యి కొంచెం ఏదైనా ఏరియాలో పర్టికులర్ నీడిల్ పెయిన్ అవుతుందంటే వెంబడే మనకు అటెన్షన్కి తీసుకొస్తే కనుక మనం కొంచెం అడ్జస్ట్ చేసి మనం ఆ పెయిన్ తగ్గించవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు తీసుకోవాల్సిన మేజర్ ఇష్యూస్ ఏం లేవు. ఎప్పుడైనా కొంతమందికి మరీ నీడిల్ ఫోబియా ఉన్న వాళ్ళకి లేదా కొన్ని సందర్భాల్లో ఏమైనా కొంచెం ఫెయింటింగ్ అట్లా అనిపిస్తే ఇమీడియట్గా చెప్తే మనము స్టాప్ చేసి మళ్ళీ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ కొద్దిసేపు అయినాక ట్రీట్మెంట్ మళ్ళీ చేయొచ్చు. సో మేజర్ ఇష్యూస్ ఏం లేవండి అక్యుపంక్చర్లో. పేషెంట్కి అంటే తీసుకోవాల్సిన మేజర్ జాగ్రత్తలు అయితే ఏం లేదు. కాకపోతే నీడిల్స్ పూర్తిగా తీసినామా లేదా, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా లేదా చూసుకోవాలంతే. అక్యుపంక్చర్లో నిజానికి చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి. బికాజ్ యాజ్ అన్ అలోపతి డాక్టర్ నేను ఐ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్, ఐ ప్రాక్టీస్ ఫర్ సో మెనీ ఇయర్స్. బట్ స్టిల్ అక్యుపంక్చర్ వైద్య విధానం మేము గత 25 ఏళ్ళుగా చేస్తూ ఉన్నాం. మేము గత 25 ఏళ్ళుగా నేను చూస్తూ ఉన్నాను. అలోపతిలో మేము ట్రీట్ చేయలేని కేసెస్ అన్నీ కూడా మేము అక్యుపంక్చర్లో ట్రీట్ చేయగలిగినాము. లైక్ రెటినైటిస్ పిగ్మెంటోసాలో మేము కొన్ని మంచి రిజల్ట్స్ చూసాము. మళ్ళీ తర్వాత సెరిబ్రల్ పాలసీలో ఎక్సలెంట్ రిజల్ట్స్ చూసాము మేము. మళ్ళీ తర్వాత డెఫ్ మ్యూటిజంలో రిజల్ట్స్ చూసాము. అంటే పార్కిన్సోనిజంలో రిజల్ట్స్ చూసాము. మస్కులర్ డిస్ట్రఫీలో కూడా మేము అక్కడ డిసీజ్ని అరెస్ట్ చేయగలిగినాము. సో ఇట్లాంటి కేసెస్ అలోపతిలో కానీ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా ఎక్కువ మనము దానికి పూర్తిగా క్యూర్ చేసే అవకాశం లేదు. అట్లాంటి డిసీజెస్లో కూడా మనం ఎంతో కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ద డెప్త్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ట్రీటింగ్ దేర్. సో కొన్ని డిసీజ్ క్యూర్ కావు అక్యుపంక్చర్లో కూడా, బట్ స్టిల్ మనం వాటిని అక్కడ స్టేటస్ క్యూ మెయింటైన్ చేసే అవకాశమైనా ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి రొటీన్గా మనం అక్యుపంక్చర్ క్లినిక్స్కి వచ్చే కేసెస్ చాలా మటుకు పెయిన్ఫుల్ డిసార్డర్సే వస్తాయి.
సో హెడేక్లో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయండి. మనం హెడేక్ని మనము రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. క్లస్టర్ హెడేక్ అంటాము, మళ్ళీ తర్వాత లేదా మైగ్రేన్ అంటాము, టెంపోరల్ హెడేక్ అంటాము, ఫ్రాంటల్ హెడేక్ అంటాము. మనం ఏరియాని బట్టి కొన్నిసార్లు చెప్తాము. హెడేక్కి మనం టైటిల్ చేయగలుగుతాం, వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో ప్రాపర్గా మనం క్యూర్ చేసే అవకాశం ఎక్కడ లేదండి. ఎవ్రీ టైం హెడేక్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవడం, సిమ్టమాటిక్గా తగ్గించడం తప్పితే. కానీ యాక్యుపంక్చర్లో మనం హెడేక్ ఎక్కడి నుంచి వస్తుంది, దేనివల్ల వస్తుంది, దానికి రూట్ కాజ్ ఏంటి, మనం ఈచ్ అంటే పర్సన్కి హెడేక్ వచ్చిన దానికి డిఫరెన్స్ ఏముంది, అతనికి యాక్చువల్లీ హెడేక్ రావడానికి రీజన్ మనం తప్పకుండా యాక్యుపంక్చర్లో రూట్ కాజ్కి వెళ్ళి ట్రీట్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. పల్స్ డయాగ్నోసిస్ కానీ అక్యుగ్రాఫ్ అని ఒక లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది. దాంట్లో అన్ని మెరిడియన్స్లో ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయి. ఫైర్ ఎక్సెస్ వల్ల వస్తుందా ప్రాబ్లం, బ్రెయిన్కి ఎనర్జీ సరిపోక వస్తుందా, డెబిలిటేషన్ వల్ల వస్తుందా, ఏ మెరిడియన్లో ఎక్సెస్ వల్ల వస్తుంది, ఏ మెరిడియన్లో డెఫిషియన్సీ వల్ల వస్తుంది, మనం క్షుణ్ణంగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్ చేసి హెడేక్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చండి. అట్లాగే ప్రతి డిసీజ్ మనకి మీరు మోకాళ్ళ నొప్పులు దిస్ ఈజ్ ఏజింగ్ ప్రాసెస్ అంటాం మేము అలోపతిలో. డీజనరేటివ్ డిసార్డర్ అంటాం. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత తాత్కాలికమైన పెయిన్ కిల్లర్స్ ఇస్తూ సప్రెస్ చేస్తూ ఉంటాం పెయిన్ని. ఎడిమా తగ్గించగలుగుతాం, మ్యాక్సిమంగా ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం. అల్టిమేట్లీ మనం అలోపతిలో ఆఫర్ చేయగలిగింది టోటల్ నీ రీప్లేస్మెంట్ ఒకటే, అంటే క్యూర్, అంటే మనం అక్కడి నుంచి ఆ పెయిన్ని ఎలిమినేట్ చేయాలనుకుంటే కనుక. కానీ మనం అక్యుపంక్చర్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయండి. దో వి సే ఇట్ ఈజ్ ఏజింగ్ ప్రాసెస్, డీజనరేటివ్ డిసార్డర్. ఎందుకంటే అక్కడ మనకి రూట్ కాజ్ ఏంటి, ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి స్పేస్ తగ్గి మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోతున్నాం, రీజన్ని మనం ఇక్కడ కరెక్ట్ చేస్తాము. అట్లాగే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా మనం వీఆర్ నాట్ రేటింగ్ సిమ్టమాటికల్, అక్కడ పెయిన్ తగ్గించట్లేదు, మనం అక్కడ ఎడిమా తగ్గించట్లేదు, అక్కడ మనం వీఆర్ గోయింగ్ టు ద రూట్ కాజ్ అండ్ ట్రీటింగ్. అంటే అక్కడ ఆస్టియోఫైట్ ఫార్మేషన్ కోసం అక్కడ ఎనర్జీ డిమాండ్ సరిపోక మనకి ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అయింది. ఏదైనా రీజన్ అవనివ్వండి, ఎనర్జీ బ్లాక్ అయిన దాని వల్ల కావచ్చు, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కావచ్చు. సో అట్లాంటి ప్రాబ్లమ్ని మనం రూట్ కాజ్కి వెళ్ళి మనం అక్కడ ఎనర్జీ బ్లాక్స్ని క్లియర్ చేస్తూ, మనకి అక్కడ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తూ, మనం ఇక్కడ ఎనర్జీని సఫిషియెంట్గా మనకి ఎంత డిమాండ్ ఉందో అంత మేరకు మనం సప్లై చేయగలుగుతాం కనుక రూట్ కాజ్ నుంచి అక్కడ కూడా ట్రీట్ అవుతుంది. సో డీజనరేటివ్ ప్రాసెస్ని స్టాప్ చేసి రీజనరేషన్ క్రియేట్ చేస్తామని కనుక అక్యుపంక్చర్లో మనకి రూట్ కాజ్ నుంచి ట్రీట్ అవుతున్నాయి. సో పెయిన్ని మనం సప్రెస్ చేయట్లేదు, క్యూర్ చేస్తా ఉన్నాం. అందుకే ఇంత షార్ట్ టైంలో అక్యుపంక్చర్ ఎంత ఫ్లేర్ అప్ అయిందండి.